బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పబ్ యజమానులు అసాంఘిక కార్యక్రమాలను నడుపుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్లోని చైతన్యపూరి కాలనీలో చోటు చేసుకుంది. చైతన్యపూర్లోని వైల్డ్ హార్ట్ పబ్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. సమయానికి మించి పబ్ను నడుపుతున్నట్టుగా పోలీసుల దృష్టికి సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. పబ్కు వచ్చే కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో డ్యాన్స్ చేయిస్తున్నారు. ముంబై నుంచి యువతులను ఎక్కడికి తీసుకొచ్చి కస్టమర్లకు ఎరవేస్తున్నారు పబ్ యాజమాన్యం. ఈ క్రమంలో సోదాల్లో భాగంగా 17 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్ నిర్వాహకుడు కస్టమర్స్ను అరెస్టు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. పబ్ యజమానులు అసాంఘిక కార్యక్రమాలు నడుపుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్లోని చైతన్యపూర్లో చోటు చేసుకుంది. చైతన్యపూర్లోని వైల్డ్ హార్ట్ పబ్లో పోలీసుల సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లలో అందిస్తారు. రత్నకుమార్, గత కొంతకాలం నుంచి కూడా హైదరాబాద్ లోని పబ్స్ క్లబ్స్ అన్ని కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులను ఎరవేసి వాళ్ళ ద్వారా ఎక్కువ ఆదాయం రాబట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ అనేవి వరుసగా చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి కూడా మనకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మందాపూర్, సైబరాబాద్ పరిధిలోనే చోటు చేసుకునేవి. ఇప్పుడు తాజాగా ఇటువంటి ఇన్సిడెంట్ అనేది ఇప్పుడు హైదరాబాద్ లిమిట్స్ లో చైతన్యపూర్లో చోటు చేసుకుంది. చైతన్యపూర్లోని వైల్డ్ హార్ట్ క్లబ్స్ కి సంబంధించి పోలీసులు సోదాలు చేశారు. సమయానికి మించి పబ్బును నడుపుతున్నట్టు సమాచారం అనుకున్నారు. సమాచారం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆ పబ్బు మీద రైడ్స్ చేసినటువంటి సందర్భంలో లోపల యువతులతో అభ్యంతరకర నృత్యాలు, కస్టమర్స్ ను అట్రాక్ట్ చేస్తూ వాళ్ళని ముందు కూర్చోబెట్టుకొని వారు తాగాల్సినటువంటి మద్యం కన్నా ఎక్కువ మద్యం తాగి ఎక్కువ బిల్లులు చెల్లించేలాగా వాళ్ళని ట్రాప్ చేసినటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఎవరినైతే యువతులను అక్కడ ఎరగా వేయడం జరిగిందో వీళ్ళందరినీ ముంబై నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ కస్టమర్స్ తో కూర్చోబెట్టి ఈ రకమైనటువంటి కార్యకలాపాలు నడపడం, అసభ్యమైన కార్యకలాపాలు చేస్తున్నారన్నటువంటి విషయం తెలిసిన తర్వాత దాదాపు ఇన్సిడెంట్ రైడ్స్ లో 17 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇలాంటి అసభ్య కార్యకలాపాలు నిర్వహించినటువంటి పబ్బు నిర్వాహకుల్ని అలాగే కొంతమంది కస్టమర్స్ ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.